బీజేపీలో ఉన్న జగన్ బ్యాచ్కి చంద్రబాబు చెక్ పెట్టారా? చంద్రబాబు చెక్ దెబ్బకి బీజేపీలో ఉన్నటువంటి జగన్ బ్యాచ్కి వెన్నులో వణుకు మొదలైందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, బీజేపీలో ఉన్నటువంటి జగన్ బ్యాచ్గా ముద్రపడిన కొంతమంది నేతలకు చంద్రబాబు గారు చెక్ పెట్టారని, చంద్రబాబు గారి చెక్తో ఆ బ్యాచ్కి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఇంతకీ ఆ బ్యాచ్ ఎవరు? వాళ్ళకి నిజంగానే వెన్నులో వణుకు మొదలైందా అంటే ఏం చెప్తారు? నేను కూడా చూసా అండి, ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తుంది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం స్కూటర్ టైర్లు కానీ కారు టైర్లు కానీ అరిగిపోయిన తర్వాత ఉంచుతామండి. ఉంచితే అది మనకు ప్రమాదం. అవును, కొత్త టైర్ వేసుకుంటాం. అట్లాగే పనికిరాని నాయకుల్ని ఏ పార్టీ కూడా మొయ్యలేదు, ఉంచుకోదండి. అన్రిలయబుల్. వాళ్ళతో పార్టీకి నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు. కీలక సమయాల్లో మన టైర్ బాగుందనుకుని వెళ్తున్న టైంలో పగిలిపోద్ది, అప్పుడు బండి మొత్తం బోల్తా కొడుతుంది. కాబట్టి అటువంటి నాయకత్వాల మీద ఎప్పుడు ఏ పార్టీ కూడా విశ్వాసం ఉంచి పనిచేసుకోలేదు. మనం కూడా టైర్లు వీక్గా ఉంటే మనం స్పీడ్ వెళ్ళలేం కదండి, భయపడతా ఉంటాం అనుక్షణం ప్రతిక్షణం. అలాగే రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ నాయకుల మీద పూర్తి విశ్వాసం ఉండాలి. వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటారు. ఎంత ఇదే అంటే పార్టీ ప్రయోజనాల కోసం అవసరమైతే జీవితాన్ని రాజకీయ భవిష్యత్తునైనా పణంగా పెట్టి పనిచేస్తారన్న ఒక విశ్వాసం, ధైర్యం పార్టీకి ఉండాలి. ఇప్పుడు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 0.5% 0.5% ఓటింగ్ బలంతో ఉందంటే అది ఎంత వీక్గా ఉన్నట్టండి. అంటే వాళ్ళ నాయకులు పనితీరు బాగాలేదని 3 నెలల క్రితమే బీజేపీ గమనించే వీళ్ళందరినీ పక్కన పెట్టే కదా పురంధరేశ్వరి గారిని అధ్యక్షురాలు చేసింది. కాబట్టి వాళ్ళ టైర్లు వీక్గా ఉన్న విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెప్పారాక చూసుకోలేని పార్టీ బీజేపీ కాదు. వాళ్ళ నాయకులు ఎవరేంటో వాళ్ళకి తెలుసు. అన్ని పార్టీల్లో పొరపాట్లు జరిగినట్టే ఆ పార్టీలో కూడా జరిగినాయి. జరగబట్టే రాజ్యసభ మెంబర్స్ ఇచ్చారు, ఎందుకు పనికిరాని వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఇతను స్వరాష్ట్రంలో ఒక ఓటు కూడా వేయించలేడని, సొంత కుటుంబంలో ఓట్లు కూడా వేయిస్తాడా లేడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఇచ్చారో మరి తెలియదు. అట్లాగే సోమవీర్రాజు గారికి అధ్యక్షుడిగా ఇస్తే ఆయన ఒక వార్డు మెంబర్గా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కూడా చేసినంత పనితీరు చూపించలేకపోయాడు, పరిపక్వత చూపించలేకపోయాడు. ఆయన జగన్కి ఏజెంట్గా ఉన్నాడనే పేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పేవాళ్ళు. అసలు మాకు బీజేపీ ప్రతిపక్షం ఏముందండి, మిత్రపక్షమేను, వాళ్ళు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారో, సోమవీర్రాజేగా అక్కడ ఉంది అన్నట్టుగా. ఒకరోజు నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుంటే అప్పుడు ఒక బీజేపీ లీడర్ ఎవరో అక్కడికి వస్తున్నాడు, నాకు అది ఎవరో తెలీదు. వాళ్ళు ఈస్ట్ గోదావరికి సంబంధించిన కార్యకర్తలు, నేనెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటే సోమవీర్రాజు గారికి బీజేపీ పార్టీలో ఎలాంటి స్థానం ఉందనేది నాకు అక్కడ అర్థమైంది. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు క్యాంటీన్లో కూర్చుని. నేను అప్పుడే దిగాను, వెహికల్ కోసం వెయిట్ చేస్తా, నేను కాఫీ తాగటానికి ఆగా. అన్నీ ఎందుకు చెబుతున్నా అంటే బీజేపీలో ఉన్న వీక్ లీడర్స్ ఎవరు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి చెక్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు సావాసం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని అందుకునే లీడర్సే ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా ఉండాలి. లేకపోతే కనుక ఒక చక్రం పెద్దది ఒక చక్రం చిన్నది అనుకోండి, ఆ వెహికల్ సమానంగా వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ 3 టైర్లు ఎలా ఉన్నాయో ఈ 4వ టైర్గా ఉండే బీజేపీ, ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామి కదండి. అలాంటి క్వాలిటీ టైరు, అలాంటి సైజ్ టైర్ ఉండాలి అక్కడ. ఉంటేనే ఈ కూటమి సజావుగా స్పీడ్గా ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి వీళ్ళని అందరినీ మీరు అన్నట్టు ఎవరైతే పనికిరారు, మీరు చెప్పిన నేను చూసిన వ్యక్తుల పేర్లు ఏంటంటే సోమవీర్రాజు గారు ఒకటండి, జీవీఎల్ నరసింహారావు ఒక ఆయన, తర్వాత విష్ణు కుమార్ రాజు వైజాగ్ ఆయన, ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి ఇంకా కూడా. కానీ ఎవరున్నా కూడా బీజేపీలో ఇక ఆ పాతకాలంలాగా మస్కా కొట్టి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏమో బాగోకపోతే ఏదో బాగా ఉంది, బీజేపీకి వేవ్ పెరిగిపోతుంది, మేమందరం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము, మోడీ గారికి హవా వెలిగిపోతుందని చెప్పారు. తీరా వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే సొంత పార్టీ బలం ఏం లేదు. అందుకే వాళ్ళు ఇవాళ ఎన్డీఏలోకి తెలుగుదేశం లాంటి
ఎనర్జెటిక్ పార్టీని ఇన్వైట్ చేసి మేము కూడా ఈ ఒక హై పవర్ వెహికల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాము, దాని మీద కూర్చున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ కోసం తెప్పించుకున్నారు. అది వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అవుతుంది, వీళ్ళకి తక్కువ అవుతుంది బెనిఫిట్. కాకపోతే వీళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఎన్డీఏ లాంటి ఒక కూటమి ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగితే వీళ్ళకి లబ్ధి జరుగుతుంది. లేకపోతే ఇప్పుడున్న అన్డెమోక్రాటిక్ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వంలో ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతాయి, సక్రమంగా జరుగుతాయి అన్న ఆశ ప్రజలకు కూడా లేదు. ఎందుకంటే గ్రామాల్లో ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి కూడా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని ఇతర పార్టీలు వైపు చూసే పరిస్థితి లేదు. వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వెంటనే స్కీమ్స్ కట్ చేసేస్తారు ఈ లబ్ధిదారుల దీని నుంచి. అలా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎన్నాళ్ళు మనం పార్టీలో ఓటు వేయించుకోగలుగుతారండి ఎవడైనా. తర్వాత బూత్ లెవెల్లో ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటి వీటిని లబ్ధిదారుల ఓటర్లని కుల సంఘాలని, వృత్తి సంఘాలని, లేకపోతే మతం పేరు మీద మీటింగులు పెట్టించేసి వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నారు. బట్టలు, పట్టు చీరలు, డబ్బులు, టీ కప్పుల సెట్టు, ఈ గాజు సామాను, స్టీల్ సామాను, డబ్బులు, క్యాష్ కవర్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే రేపు బీజేపీ ఒకసారి కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే అబ్జర్వర్స్ వస్తారండి. అబ్జర్వర్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి అధికారులు వస్తారు. అప్పుడు ఇలాంటివి కనుక చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే అధికారం ఉంటుంది. ఇప్పుడైనా పెట్టొచ్చండి. కాకపోతే స్టేట్ పోలీసులు ఏమని చెబుతున్నారంటే ఇది ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదండి, వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటే మేము వెళ్ళి ఎట్లా కేసులు పెట్టగలుగుతాం అని తప్పించుకుంటున్నారు సున్నితంగా. కానీ ఒక్కసారి ఎన్నికల కమిషన్ దృష్టి కనుక పడింది అనుకోండి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అందుకే వాళ్ళు ఇప్పుడు సామాన్లన్నీ సర్దేసుకుంటున్నారు. రేపు మళ్ళీ ఇలాంటి అవకాశం విలేకరులకు కూడా వదలటం. వాళ్ళు విలేకరులను కూడా పిలిపించుకుని విందులు ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి, పట్టుబట్టలు ఇంట్లో లేడీస్కి పట్టుబట్టలు ఇచ్చి ఇట్లా తాయిలాలు వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నుంచే గ్రూమ్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన అంశంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకంగా పనికిరాని బీజేపీ లీడర్స్ మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ సొంత పార్టీలోనే ఇప్పటికి ఇంటెలిజెన్స్ పార్టీ అంతర్గత రిపోర్ట్లు ఉన్నాయి. నేను చెప్పా కదండి, గన్నవరం ఎయిర్పోర్ట్లో కార్యకర్తలు అంత బహిరంగంగా చర్చించుకుంటున్నారంటే పార్టీ అధిష్టానానికి కూడా అందకుండా ఎందుకుంటాయి కృష్ణ గారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మీరు అన్నట్టు ఒక పొత్తులోకి వచ్చారు కాబట్టి పార్టీని ఇప్పుడు స్పీడప్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనది. కానీ వాళ్ళ పార్టీని కూడా చంద్రబాబు నాయుడు గారు పుష్ చేయలేడు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, పనికొచ్చే లీడర్స్ని ఎక్కడ పెట్టాలి, ఏ స్థానాల్లో ఉంచాలని. సహజంగా ఇప్పుడు ఎవరికైనా కూడా మెరిట్ ఉన్న బీజేపీ లీడర్స్కి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయని మనం అనుకోవచ్చు. అప్పుడే బీజేపీ తెలుగుదేశం పొత్తు సక్సెస్ అవుతుంది. అదే పాత సారా కొత్త సీసాలో పోసినట్టు ఉందనుకోండి, ఒక షిఫ్ట్ చేయగానే అరే పాత సారానే కదా ఇది అంటారు రేపు జనం. కాబట్టి ఇప్పుడు బీజేపీలో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వరకు అనుకూలంగా ప్రవర్తించి వ్యవహారాలు నడిపారో ఇక వాళ్ళకి గడ్డు రోజులు అనేది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారికే గడ్డు రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు ఆయన సొంత పార్టీలోనే పెద్ద తుఫాను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ 11వ లిస్టు వాళ్ళు మార్చినట్లు కూడా మళ్ళీ కొంతమంది అభ్యర్థులు మార్చాడనేది వినపడుతుంది. కాబట్టి ఆ మార్పు అనేది జరుగుతూనే ఉంటుందండి. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే పార్టీలో విశ్వాసం సన్నగిల్లింది ఆయనకే. ప్రజల మీదలో వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత తప్పించుకోవడానికి ఈ మార్పులు చేర్పులు ఏదో ప్రయోజనం కలుగుతుందనే ఒక ఆశ. మాది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూడబోతాం ఒక నెల 15 రోజుల్లో ఎన్నికలకు జరిగే టైం కల్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.